Hi friends, welcome to my channel Learningscape. In this channel, I will provide you videos relating to general science and general studies from NCERTs and also quantitative aptitude from R.S. Agarwal in detail. These videos are useful for students who are preparing for competitive exams and also for the students studying from class 7 to class 10. So, I will teach the content in both the languages English and Telugu. So, today's topic is nutrition in plants from biology. So, before going to the topic, my small request is please to watch the video till the end without skipping. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే కనుక మధ్యలో మనం చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక డిస్కస్ చేసుకుంటే అవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. సో వాట్ ఈజ్ న్యూట్రిషన్? అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? ప్లాంట్స్లో న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. సో మనకి హ్యూమన్ బీయింగ్స్ చూసుకుంటే న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుందండి? బై ది ఇంటేక్ ఆఫ్ ఫుడ్. మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీకి న్యూట్రియంట్స్ అనేవి అంది మనం హెల్తీగా గ్రో అవుతున్నాం. సో అలానే ప్లాంట్స్కి కూడా న్యూట్రిషన్ అనేది కావాలి. ఈ లెసన్లో అసలు ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి, సో ఈ లెసన్లో అది చూద్దాం. సో ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ద ఎర్త్. సో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే కోవిడ్ క్రైసిస్ అనేది జరిగాయి. సో మనం మార్చ్ నుండి లాస్ట్ మంత్ వరకు మనకి లాక్డౌన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఈ లాక్డౌన్ టైంలో చాలామంది ఫుడ్ లేక చాలా స్ట్రగుల్ అయ్యారు. సో ఫుడ్ ఈజ్ అంత ఇంపార్టెంట్ అండి. సో ఫుడ్ని వేస్ట్ చేయకండి. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మొత్తం ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మన బాడీకి అందుతాయి. దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ నెసెసరీ ఫర్ అవర్ బాడీ కాల్ న్యూట్రియంట్స్. మనకి ఎలా అయితే న్యూట్రియంట్స్ అనేవి కావాలో అవసరమో అలాగే ప్లాంట్స్కి కూడా సమ్ న్యూట్రియంట్స్ అనేవి కావాలండి గ్రోత్కి. ఊరికే గ్రో అయిపోదు కదా, మనం కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్స్కి యాడ్ చేయాలి. అవేంటో మనం చూద్దాం. సో డెఫినేషన్ ఆఫ్ న్యూట్రిషన్. వాట్ ఈజ్ న్యూట్రిషన్? The process of obtaining food necessary for health and growth. మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నామండి? గ్రో అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి కదా. విత్ ఫుడ్ కనుక తీసుకోకపోతే మన బాడీకి ఎనర్జీ అనేది రాదు, మనకి న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళవు. సో దట్ మనకి ఎనర్జీ అనేది రాదు, మనం చాలా వీక్ అయిపోయి మనం వర్క్ అనేది చేయలేం. సో ద ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ఫుడ్ నెసెసరీ ఫర్ హెల్త్ అండ్ గ్రోత్. So nutrition is the mode of taking food by an organism and its utilization by the body. So modes of nutrition వచ్చేసరికి 2 modes. The first one is autotrophic nutrition and second one heterotrophic nutrition. So what is autotrophic nutrition? The name itself indicating that auto means self. So auto means self nutrition means the organisms make food themselves from simple substances called autotrophic. This mode of nutrition is called autotrophic nutrition. For example, plants అనేవి దేని మీదైనా ఆధారపడతాయా? నో. వాట్ అంటే అవే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అండ్ హెటెరోట్రాఫిక్ వచ్చేసరికి ద ఆర్గానిజమ్స్ డిపెండ్స్ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్. A term as hetero means others, trophic means synthesize. So examples వచ్చేసరికి animals and human beings and some plants అనేవి కూడా హెటెరోట్రాఫిక్ ప్లాంట్స్ ఉంటాయి. అవి మనం చూద్దాం.
మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. అసలు ప్లాంట్స్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి? సో లీవ్స్ ఆర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. All the minerals and other raw materials reach to the leaves. Water and minerals present in the soil absorbed by the roots and transported to the leaves. So whatever water we are giving, so these must reach the leaves. సో మనం ఏమైతే మినరల్స్ ఇస్తామో మెటీరియల్స్ ఇస్తామో అవన్నీ చివరికి రీచ్ అవ్వాల్సింది లీవ్స్ దగ్గరే. అక్కడే ఈ ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. సో మనం వాటర్ ఇస్తాము సాయిల్కి, సో రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్ని. సో లీవ్స్కి ఎలా వెళ్తాయంటే ఈ ఇమేజ్లో చూస్తే మనకి చూడండి ఇలా బ్రాంచెస్ ఉంటాయి కదా, వీటిల్లో ఈ స్టెమ్స్లో ఏంటంటే మనకి టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూస్ గురించి మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. జైలం టిష్యూ, ఫోలం టిష్యూ అని అంటారు. సో ఆ సమ్ ట్యూబ్లెక్స్ వెజల్స్ ఉంటాయి అన్నమాట. ఆ వెజల్స్ ద్వారా మనకి మినరల్స్ని వాటర్ని లీవ్స్కి రీచ్ చేసుకుంటుంది. సో అక్కడ మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. మనకి ఇక్కడ నుంచి బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలా? సో ఇన్ ప్లాంట్స్ వేర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆర్ లొకేటెడ్. ఆప్షన్ ఏ స్టెమ్స్, ఆప్షన్ బి లీవ్స్, ఆప్షన్ సి రూట్స్, ఆప్షన్ డి బ్రాంచెస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? లీవ్స్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్ ఎస్ఎస్సిలో అండ్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన బిట్. మీరు కనుక రిఫర్ చేస్తే మీకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, సో CO2 ఫ్రమ్ ఎయిర్ టేకెన్ టు స్మాల్ పోర్స్ కార్ స్టొమాటా. సో మన ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంటుంది? అట్మాస్ఫియర్లో ఉంటుంది. అట్మాస్ఫియర్ కంపోజ్డ్ ఆఫ్ సెవరల్ గ్యాసెస్ దట్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, హైడ్రోజన్. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎయిర్లో అవైలబుల్గా ఉంటుంది. అది మనకి లీఫ్లో చూసుకుంటే స్మాల్ పోర్స్ అనేవి ఉంటాయండి. మీకు ఇమేజ్లో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూస్తే ఇక్కడ స్మాల్ పోర్స్ ఉంటాయి. ఇవే స్టొమాటా అంటారనమాట. ఈ స్టొమాటా ద్వారా లీవ్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. సో ఈ స్టొమాటాని సరౌండ్ చేసి ఉంటాయి. ఇవి గార్డ్ సెల్స్ అంటారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మనకి ప్రీవియస్లో అడిగారు. సో ద లీవ్స్ హ్యావ్ ఏ గ్రీన్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్. మనకి లీవ్స్ గ్రీన్ కలర్గా ఉండడానికి కారణం ఏంటంటే క్లోరోఫిల్. ఈ లీవ్స్లో మనకి గ్రీన్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోప్లాస్ట్ అంటాం. ఆ క్లోరోఫిల్ ఇట్ కంటైన్స్ ద ఎలిమెంట్ మెగ్నీషియం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, అడిగారు ఎస్ఎస్సిలో. సో ద పిగ్మెంట్ క్లోరోప్లాస్ట్ కంటైన్స్ డాష్. ఆప్షన్ ఏ కాల్షియం, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి ఐరన్ అండ్ నన్. సో మనకు ఆన్సర్ వచ్చేసి మెగ్నీషియం. సో ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుంటే చూసారా ఇలా ఉన్నాయి కదా, సో these small are called chlorophyll pigments. వీటిని సరౌండ్ అయి ఉన్నాయి చూసారా, these are called guard cells and there is a small gaps called in stoma. స్టోమా అంటారు దీన్ని. ఈ స్టోమా ఏం చేస్తుందంటే మనకి ఇంట్రాసెల్యులర్ స్పేసెస్లో గ్యాసెస్ని ఇన్ అండ్ అవుట్ ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట స్టోమా. ఫర్దర్గా మనం నేర్చుకుందాం. సో ఈ క్లోరోఫిల్, సో ఫోటోసింథసిస్ ఇన్ ఏ ప్లాంట్. ఫోటో అంటే ఏంటి? లైట్ సింథసిస్ అంటే మేకింగ్. లైట్ని యూస్ చేసుకొని ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాయి ప్లాంట్స్ చూద్దాం. సో ద క్లోరోఫిల్ హెల్ప్స్ leaves to capture energy of the sunlight. This energy is used to synthesize food from carbon dioxide and water. మనకు తెలుసు, ముందు నేర్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ అనేది స్మాల్ పోర్స్ ద్వారా తీసుకుంటుంది లీవ్స్ అని, అండ్ వాటర్ మనం ఇస్తాం, రూట్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ద లీవ్స్ అనేది ఫుడ్ ఫ్యాక్టరీస్ అన్నాం కదా. సో లీవ్స్లో ఏం పిగ్మెంట్ ఉంటుందని చెప్పుకున్నాం? క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే ఇమేజ్ చూపిస్తాను చూడండి.
చూడండి, ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల సన్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని మనకి ఫుడ్ అనేది సింథసైజ్ చేసుకుంటుంది. సో చూడండి రియాక్షన్, 6CO2 plus 12H2O gives rise to C6H12 and O6 plus 6O2 in the presence of sunlight. సన్లైట్ యూజ్ చేసుకొని అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ యూజ్ చేసుకొని మనకి ఇచ్చే బై ప్రోడక్ట్ ఏంటి? కార్బోహైడ్రేట్. సో ఇప్పుడు ఫోటోసింథసిస్ అనేది ప్లాంట్కి చాలా అవసరం. ఫోటోసింథసిస్ ద్వారానే మనకి ఫుడ్ అనేది ప్లాంట్ ప్రిపేర్ చేస్తుంది. ఫోటోసింథసిస్ లేకపోతే ఏంటి లైఫ్? అసలు లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్. సో వితౌట్ ఫోటోసింథసిస్ ప్లాంట్ కెనాట్ prepare its own food. మనం in the absence of photosynthesis we cannot imagine the life. photosynthesis జరగాలంటే ఏది చాలా ఇంపార్టెంట్ అండి? సన్ ఎనర్జీ. సో సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్. absence of photosynthesis we cannot survive. Life cannot be possible on earth. So during this process oxygen is released. So this oxygen is useful for survival of a living being. మనం జీవించాలంటే ఫుడ్ ఎంత అవసరమో ఆక్సిజన్ కూడా అంతే అవసరం కదా. ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో going to the topic, photosynthesis also takes place in other green parts of the plant like green stems and green branches. ఫోటోసింథసిస్ అనేది గ్రీన్ లీవ్స్లోనే కాదు, గ్రీన్ స్టెమ్స్లోను గ్రీన్ బ్రాంచెస్లోనూ జరుగుతుంది. ఏ పిగ్మెంట్ అనేది ప్రజెంట్ అయిందని చెప్పాం? క్లోరోఫిల్. మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు నోట్స్ రూపంలో రాసుకుంటే మీకు ఎప్పటికైనా గుర్తుంటాయి. ఇప్పుడైనా సరే వే ఆఫ్ లెర్నింగ్ని మార్చుకోవాలి. మనం బై హార్ట్ చేసేస్తే మహా అయితే 1 month or 2 months గుర్తుంటుంది. సో మనం ఇలా ప్రాక్టికల్గా నేర్చుకుంటే మనకి ఎప్పటికీ మనం దాన్ని మర్చిపోం. మండే నుంచి సాటర్డే వరకు మనం కొన్ని చెప్పుకున్నాం. సండే మొత్తం దాన్ని రివైజ్ చేసుకోవాలి. రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రివిజన్ చేసుకుంటే మనకి చాలా వరకు గుర్తుంటాయి. ఓకే. ద డిజర్ట్ ప్లాంట్స్ హ్యావ్ స్కేల్ స్పైన్ లైక్ స్ట్రక్చర్స్ ఆన్ లీవ్స్ టు రెడ్యూస్ లాస్ ఆఫ్ వాటర్ బై ట్రాన్స్పిరేషన్. డిజర్ట్లో ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయండి? డిజర్ట్ అంటే హై టెంపరేచర్స్ ఉంటాయి అక్కడ. మరి ప్లాంట్స్ అంత హై టెంపరేచర్ని కూడా రెసిస్ట్ చేసుకుని ఎలా ఉంటున్నాయంటే వాటికి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఇమేజ్లో స్పైన్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చూసారా? ఈ స్పైన్ లైక్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే వాటర్ లాస్ అవ్వకుండా వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకుంటాయి. ట్రాన్స్పిరేషన్ అంటే ద లాస్ ఆఫ్ వాటర్ బై ఎవాపరేషన్. వాటర్ వేపర్ కింద మారిపోతుంది కదా, సో దాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. The carbohydrates get converted to starch. The presence of starch indicates occurrence of photosynthesis. మనం ఇందాక నేర్చుకున్నాం, మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ గివ్స్ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే స్టార్చ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. స్టార్చ్ ఉంది అంటే మనకి ఫోటోసింథసిస్ అనేది జరిగింది అని. సో అయోడిన్ టెస్ట్ కూడా చేస్తారు. ఒక అంచు తీసుకొని ఒక ప్లాంట్ని సన్లైట్లో పెట్టి ఇంకో ప్లాంట్ని సన్లైట్ తగలకుండా పెట్టి తర్వాత దాన్ని అయోడిన్ టెస్ట్ చేస్తే లీవ్స్ అనేది బ్లూ కలర్లోకి చేంజ్ అవుతే దాంట్లో స్టార్చ్ అనేది ఉంది అని అయోడిన్ టెస్ట్ ద్వారా మనకి ఫోటోసింథసిస్ జరిగిందా లేదా అని కూడా కనుక్కుంటారు. నెక్స్ట్ వన్, లీవ్స్ ఆఫ్ వేరియస్ కలర్స్. ఇప్పుడు మనం గ్రీన్ లీవ్స్ చూసాం. గ్రీన్ లీవ్స్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉన్నాయంటే దాంట్లో గ్రీన్ పిగ్మెంట్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ విల్ హ్యావ్ గ్రీన్ లీవ్స్. మరి కొన్ని లీవ్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కదా. లైక్ మీరు ఇండోర్ ప్లాంట్ చూసుకుంటే క్రోటాన్ పర్పుల్ కలర్లో ఉంటుంది. అలా కొన్ని లీవ్స్ బ్రౌన్ ఎల్లో కలర్లో ఉంటాయి. మరి వీటికి గ్రీన్ పిగ్మెంట్ ఉండదా? గ్రీన్ పిగ్మెంట్ లేకపోతే క్లోరోఫిల్ అనేది క్యాప్చర్ చేసుకోలేదు, ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు, గ్రోత్ ఆఫ్ ప్లాంట్ అనేది జరగదు. మరి ఎలా? ఏంటంటే ఈ లీవ్స్ని గ్రీన్ పిగ్మెంట్ అనేది ఉంటుంది, కాకపోతే ఈ ఎల్లో పిగ్మెంట్ అనేది గ్రీన్ పిగ్మెంట్ మీద ఒక లేయర్లా మాస్క్ అనేది వేయడం జరుగుతుంది. అదర్ పిగ్మెంట్ మాస్క్ ద గ్రీన్ కలర్ సో దట్ ఇట్ అపియర్స్ ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ అలా మనకి కనిపిస్తుంది. కానీ
దాంట్లో మనకి గ్రీన్ పిగ్మెంట్ అనేది ఉంటుంది, క్లోరోఫిల్ అనేది ఉంటుంది, ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఆల్గే. ఆల్గే మీరు చాలా వరకు చూసే ఉంటారు, నాచు అంటారు. స్టాగ్నెంట్ వాటర్లో పాండ్స్లో మనకి ఇది బాగా కనిపిస్తుంది. సో ప్యాచెస్ కింద ఫామ్ అయ్యాయి చూసారు ఇక్కడ. సో దీన్ని ఆల్గే అంటారు. ఆల్గే గ్రీన్ కలర్లో ఉందంటే అది కూడా క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ని ఇట్ ఆల్సో కంటెంట్స్ అ క్లోరోఫిల్ పిగ్మెంట్. ఇట్ కెన్ సింథసైజ్ ఇట్స్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. ఈ ఆల్గే అనేది ఎక్కడ గ్రో అవుతుందంటే ఇట్ గ్రో ఇన్ ఎన్విరాన్మెంట్ సచ్ యాజ్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్. ఏ వాటర్లో అయితే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా హయ్యర్ కాన్సన్ట్రేషన్గా ఉంటుందో అక్కడ మనకి ఆల్గే అనేది ఎక్కువ గ్రో అవుతుంది అనమాట. నాచు పెట్టేసి మనకి లోటస్ ప్లాంట్స్ అవన్నీ చూస్తూ ఉంటాం చిన్న చిన్న పాండ్స్లో. ఇట్ కంటెంట్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ phosphorus. Next one, heterotrophic nutrition in plants. ఇప్పుడు వరకు మనం ఆటోట్రాఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ చూసామంటే ఇట్ itself prepare its own food. Heterotrophic plants means the plants depend on other plants for nutrition. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కస్క్యూటా ప్లాంట్స్ అనేవి ఏంటంటే ఇది క్లోరోఫిల్ అనేది దీంట్లో ఉండదండి. సో క్లోరోఫిల్ లేకపోతే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కష్టం. సో ఇది ఏంటంటే ఒక ప్లాంట్ని ఎంచుకొని అది క్లైంబ్ చేస్తుంది. చూపిస్తాను మీకు ఇమేజ్లో చూడండి. సో ఇలా ఎల్లో కలర్ ట్యూబ్స్ ఉన్నాయి చూసారా, దీని మీద అయితే అది క్లైంబ్ అవుతుందో దాన్ని హోస్ట్ అంటాం. ఇట్ డిప్రైవ్స్ ద హోస్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్. మొత్తం ఈ ప్లాంట్స్ ద్వారా అనేది ఈ కస్క్యూటా ప్లాంట్ అనేది న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో పారాసైట్ అంటాం దాన్ని. మరి మనం కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం కదా, మనల్ని పారాసైట్స్ అంటారా? థింక్ చేయండి, నాకు కామెంట్స్లో ఆన్సర్ని తెలియజేయండి. సో కార్బోహైడ్రేట్స్ మేడ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. దీస్ ఆర్ యూజ్డ్ టు సింథసైజ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో మనం కార్బోహైడ్రేట్స్ అనేది వచ్చింది దేని ద్వారా? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ ద్వారా మనకు కార్బోహైడ్రేట్స్ వచ్చింది. కార్బోహైడ్రేట్స్లో ఏమేమి ఉంటాయి? కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ 3 కాంపోనెంట్స్ మనకు అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్స్ లైక్ ప్రోటీన్స్, ఫ్యాట్స్ సింథసిస్ చేయడానికి యూజ్ అవుతాయి. ప్రోటీన్స్ అంటే మనకి నైట్రోజనియస్ సబ్స్టెన్సెస్ కదా. సో మరి నైట్రోజన్ ఎలా ప్లాంట్ తీసుకుంటుందో చూద్దాం. మనకి నైట్రోజన్ అనేది అబండెంట్గా అట్మాస్ఫియర్లో అవైలబుల్గా ఉంటుంది, కానీ అది గ్యాసియస్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. మరి డైరెక్ట్గా ప్లాంట్ అనేది గ్యాసియస్ ఫామ్ తీసుకుంటుందా అంటే తీసుకోదు. దాన్ని సాల్యుబుల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా సాయిల్లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుందో చెప్తాను. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకి సాయిల్లో ఉంటుంది. ఆ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి గ్యాసియస్ నైట్రోజన్ని సాల్యుబుల్ ఫామ్ అంటే అమోనియా కింద కన్వర్ట్ చేసి ప్లాంట్ గ్రోత్ అనేది అది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ రైజోబియం బ్యాక్టీరియా అంటే మనకి లెగ్యూమ్స్, గ్రామ్, పీస్ అక్కడ మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దిస్ బ్యాక్టీరియా కెనాట్ మేక్ ఇట్స్ ఓన్ ఫుడ్. So it lives in the roots of gram, peas, moong and legumes. So these plants provide food and shelter to bacteria. చూసుకుంటే శనగలు, పెసలు ఇవన్నీ రూట్ నోడ్యూల్స్లో ఉంటాయండి. ఇలాగా చూసారా, ఇక్కడ మనకి రైజోబియం బ్యాక్టీరియా అనేది అటాచ్ అయి ఉంటుంది. ఆ రూట్ బ్యాక్టీరియాకి ఆ ప్లాంట్ అనేది ఫుడ్ని, షెల్టర్ని ఇస్తుంది. సో దట్ ఆ ప్లాంట్ ఫుడ్ని, షెల్టర్ని ఇస్తుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే రిటర్న్గా మనకి అమోనియా, నైట్రోజన్ని అమోనియా కింద కన్వర్ట్ చేసి ప్లాంట్ గ్రోత్కి యూస్ఫుల్ అయ్యే విధంగా తోడ్పడుతుంది. సో నెక్స్ట్ వన్, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్. సో ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ అంటే ఇవి ఇన్సెక్ట్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ పిక్చర్ ప్లాంట్. మీరు ఇమేజ్లో కనుక చూసుకుంటే చూసారు, ఇదే పిక్చర్ ప్లాంట్. సో దీనికి లిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటంటే చూసారు, ఇన్సెక్ట్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. దీనికి నియర్గా ఏ ఇన్సెక్ట్స్ అయితే వస్తాయో ఇవి ట్రాప్ చేసి లోపలికి తీసుకొని ఆ పైన లిడ్ ఉంటుంది, లిడ్ని క్లోజ్ చేసేసుకుంటాయి. అలా ఆ ఇన్సెక్ట్ని
కన్జ్యూమ్ చేసుకుంటే. సో దిస్ ప్లాంట్ని, ఈ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ని మనం కిల్లింగ్ ప్లాంట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ సాఫ్రోఫైట్స్. సాఫ్రోఫైట్స్ అంటే ఇప్పుడు వరకు ఆటోట్రాప్స్ని చూసాం, హెటరోట్రాప్స్ని చూసాం. మరి సాఫ్రోఫైట్స్ అంటే ఏంటి? సాఫ్రోఫైట్స్ అంటే ఎగ్జాంపుల్ మష్రూమ్స్ అండి. ఈ రెయినీ సీజన్లో మష్రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ గ్రో అవుతాం చూస్తూ ఉంటాం. మీన్స్ ఇట్స్ లైక్ ఫంగై అనేది ఎక్కడ గ్రో అవుతుంది? డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీద మనకి ఫంగై అనేది ఎక్కువగా గ్రో జరుగుతుంది. సో ద సాఫ్రోఫైట్స్ సెక్రేట్ digestive juices on dead and decaying matter and convert it into solution. Then they absorb nutrients from it. కోకోనట్ ఏంటి, మనకి వెట్టగా ఉంటుంది. ఈ ఫంగల్ స్పోర్ట్స్ అనేవి మనకి ఎయిర్లో ఉంటాయి. దీస్ ఫంగల్ స్పోర్ట్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ చూస్ ద వెట్ ల్యాండ్ చూస్ చేసుకొని అవి అక్కడ డ్రాప్ అవుతాయి అన్నమాట. డ్రాప్ అయ్యి ఇప్పుడు ఈ కోకోనట్ బెట్టగా ఉంటుంది కదా, మనం అలా ఒక 2 days పక్కన పెట్టేస్తే మొత్తం వైట్ కలర్లో వచ్చేసి ఫంగై ఫామ్ అయిపోయి ఉంటుంది. ఈ ఇమేజ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో కోకోనట్ అనేది వెట్గా ఉంటుంది కాబట్టి ఆ ఫంగల్ స్పోర్ట్స్ అనేవి ఈ వెట్ ల్యాండ్ మీదకి ల్యాండ్ అవుతాయి. సో ఈ కోకోనట్ నుంచి న్యూట్రియంట్స్ అనేవి తీసుకొని, న్యూట్రియంట్స్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా న్యూట్రిషన్ అనేది జరిగి గ్రోత్ అనేది జరిగి ఆ ఫంగై అనేది రీప్రొడ్యూస్ అయిపోయి మొత్తం మనకి ఫుడ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. So this is saprophytes. Symbiotic relationship అంటే so some organisms live together and share shelter and nutrients. Example lichen చూసుకుంటే ఏంటంటే ఇవి ఆల్గే అండ్ ఫంగస్ కంబైన్డ్గా ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో lichen is a combination of algae and fungus. సో ఏ క్లోరోఫిల్ కంటైనింగ్ పార్ట్నర్ ఆల్గే అనేది మనకి ఇందాక నేర్చుకున్నాం, క్లోరోఫిల్ అనేది ఉంటుంది. సో ఇట్ కెన్ ప్రిపేర్ ఇట్స్ ఓన్ ఫుడ్. అండ్ ఫంగస్ లివ్ టుగెదర్. ఫంగై ప్రొవైడ్ షెల్టర్, వాటర్ అండ్ న్యూట్రియంట్స్ టు ఆల్గే. సో ఫంగస్ అనేది షెల్టర్ని, వాటర్ని, న్యూట్రియంట్స్ని ఆల్గేకి ఇస్తుంది. ఇన్ రిటర్న్ ఆల్గే ఏం చేస్తుంది? ఫంగస్కి ఫుడ్ అనేది ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సింబియోటిక్ రిలేషన్షిప్. సో నెక్స్ట్ మనకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం జూలైలో ప్యాడీ అనేది వేసాం, ప్యాడీ క్రాప్ అనేది వేసాం. నెక్స్ట్ జనవరికి అది ప్యాడీ క్రాప్ని హార్వెస్ట్ చేసేసాం. మనకి సాయిల్లో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. మరి ప్యాడీ వేసినప్పుడు ఆ న్యూట్రియంట్స్ అన్నిటిని, సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ ప్యాడీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్రాప్ వేద్దామంటే మనకి సాయిల్లో న్యూట్రియంట్స్ ఉండవు. మరి న్యూట్రియంట్స్ లేకపోతే మనకి క్రాప్ అనేది గ్రో అవ్వదు. సో దట్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తారనమాట. అదే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కంటెంట్స్ ఎక్కువ ఉన్న న్యూట్రియంట్స్ని ఫార్మర్స్ యాడ్ చేస్తారు. సో ఇదండి, మనం రోజు కొంత స్టాటిక్ పార్ట్ని కూడా నేర్చుకుందాం. సో బయాలజీ చెప్పుకుంటే బయాలజీలోని స్టాటిక్ పార్ట్ని, ఫిజిక్స్ చెప్పుకుంటే ఫిజిక్స్లోని స్టాటిక్ పార్ట్ని, అలా ఏ టాపిక్ చెప్పుకుంటే దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ని నేర్చుకుందాం. టుడే వేరియస్ స్టడీస్ అనమాట. అనాటమీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఎస్ఎస్సికి ఒక బిట్ అయితే వస్తుంది. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గనిజం ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ని చదవడం. సో దట్ స్టడీ ఈస్ నౌన్ యాజ్ అనాటమీ. నెక్స్ట్ వన్ అగ్రోనమీ, స్టడీ ఆఫ్ సాయిల్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్. నెక్స్ట్ వన్ క్రయోబయాలజీ, స్టడీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ లో టెంపరేచర్స్ ఆన్ ఆర్గనిజమ్స్. ఇక్కడ సైరో అంటేనే లో టెంపరేచర్స్, లైక్ పైరో అంటే హై టెంపరేచర్స్ అనమాట. నెక్స్ట్ డెమోగ్రఫీ, స్టడీ ఆఫ్ పాపులేషన్. మీన్స్ అంటే ఇప్పుడు సెన్సస్ తీసుకుంటే మనకి 10 yearsకి సెన్సస్ జరుగుతాయి. సర్టెన్ పీరియడ్లో మనకి బర్త్ రేట్ చేంజ్ అవ్వడం, డెత్ రేట్ చేంజ్ అవ్వడం, దీన్నే ఈ స్టడీని మనం డెమోగ్రఫీ అంటారు. దాన్ని స్టడీ ఆఫ్ పాపులేషన్ అని కూడా అంటారు. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ని మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాను వీడియోస్ రూపంలో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.